జండర 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 కొంచెం సైడ్కి వస్తే మొత్తం అంతా కవర్ అవుతారు. అట్లా సైడ్కి వచ్చేయండి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఇది అనంతపూర్ జిల్లాలో, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీనికి ఒక హిస్టరీ ఉంది. గతంలో ఇదే జిల్లాలో వలస నుండి పనులు లేకుండా వివిధ ప్రాంతాలకు పోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసం రాజశేఖర రెడ్డి అధ్యక్షతన ఇక్కడ భిక్షాటన కూడా చేశారు. చేసుకుంటున్నారు, రైతులు వలసలు పోతున్నారు. ఇక్కడ భిక్షాటన చేసి ఆ రోజు రైతులకు అండగా నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బండ మీద పని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వచ్చి గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఒక కార్మికునికి ఒక భరోసా, ఒక వెంట దొరికింది. వలసలు ఆగిపోవడం జరిగింది. నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ కూడా ఆగిపోయింది. ఎలా అంటావా, వాళ్ళ పని దొరికింది. ఇప్పటికి బెంగళూరులో కానీ ఇక్కడికి కానీ వలసలు పోయేవాళ్ళు కరువు పనికి వచ్చిన తర్వాత వలసలన్నీ తగ్గట్లేదు. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మాడిఫికేషన్తో అందరూ కూడా దాన్ని జీరాంజీగా పెట్టారు, గాంధీ పేరు తీసేసినారు అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. గాంధీ పేరు తీసేసారు, పేదవాడు ఎంత కొట్టగొట్టడం జరిగింది. వాళ్లకు రావాల్సిన దాంట్లో కేంద్రం నుంచి రావాల్సిన సహాయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు 60-40 ఇస్తారు. నాకు తెలిసి ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నాడు నిన్న సార్, ఆయన ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటాడు. ఆయనకి తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వడం. ఈరోజు కూలీల యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా అంటే అంత అధ్వానం. దీంతో కేవలం అందరూ అనుకుంటారు ఎవరు రైతు కూలీ అదే ఎకరాల వరకు
అదే విధంగా ప్రకృతి కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం. అలాంటిది నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రాలనే నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళ పథకాన్ని రూపొందించడం 60-40తో పెట్టడం జరిగింది. 40% స్టేట్, 60% సెంట్రల్. 40% ఇవ్వడానికి ఎవరు ఇస్తారు చెప్పండి? స్టేట్. వీళ్ళు మామూలుగా ఉన్న ఆరోగ్య బకాయిలే చేయటం లేదు, ఫీజ్ రింబర్స్మెంట్ బకాయిలే ఇవ్వటం లేదు. ఇంకా కూలి వాళ్లకు సంబంధించిన డబ్బులు వీళ్ళు ఎక్కువ. సో కేవలం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. పెద్ద పెద్ద కార్పొరేటర్లకు చేస్తున్న మేలు పేదవాళ్ళకి చేయడానికి ఎందుకు అంత అభ్యంతరకరం? ఈరోజు లక్షల కోట్లు అదానికి, అంబానీకి లాంటి కంపెనీలకు, పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే భూములు ఇస్తున్నాడు, ఎన్ని ఎకరాలు కావాలంటే అదే ఎకరాలు. మరి పేదవాళ్ళకు సంబంధించిన వచ్చినప్పుడు ఎందుకు ఈ బిల్లు మద్దతు తెలపాల్సి వచ్చింది? ఎందుకు ఈ పేదవాళ్ళకి సంబంధించి పైన ఉన్న ఎన్డీఏ కూటమిలో అతను భాగస్వామి అయ్యి, ప్రధాన భాగస్వామి అయినప్పుడు, ఆయన లేకుండా గవర్నమెంట్ నిలబడుతుంది. అలాంటప్పుడు ఎందుకు దానికి మద్దతు తెలపాల్సి వచ్చిందో అర్థం కాదు. ఈరోజు మా సిపిఐ కమ్యూనిస్ట్ సోదరులు చేస్తున్న పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. ఈ విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఏ పార్టీ కూడా ఫైట్ చేస్తే ఆ పార్టీకి మద్దతు తెలుపుతాం. మేము కూడా పోరాడుతూనే ఉంటాం. వాటికి సంబంధించి డెఫినెట్ గా పార్లమెంట్ లో కూడా మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆ రోజు గెలవెత్తినారు. ఇది చాలా తప్పు నిర్ణయం కూడా గెలవెత్తినారు. భవిష్యత్తులో కూడా రోజు కమ్యూనిస్ట్ పార్టీకి ఈ విధంగా మద్దతు ఈ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొచ్చుకొని జరిగే ఎటువంటి అన్యాయం జరిగితే ఏ నిర్ణయానికైనా సరే ఖచ్చితంగా మద్దతు